అని కోరుతూ స్వేచ్ఛాసంలో మీ కుటుంబ సంబంధాలు సమిష్టి ప్రేమ భావాలు తిరిగి ప్రాణం పోసుకోవాలంటే ఒకరికి నొక్కరై వెలిగి ఒకరికి నొక్కరై నిలిచి ఒకరికి నొక్కరై నిలిచి ఓపికగాగ కుటుంబ గంధం బంధములు ఓపిక మేర కుటుంబ బంధములు ఒకరికి నొక్కరై నిలిచి ఓపిక మేర కుటుంబ బంధములు ప్రకటితమైన ప్రేమలు స్వభావములను కదలించునట్లుగా ప్రకటితమైన ప్రేమలు స్వభావములను కదలించునట్లుగా నికరముగాగ నిల్పుకొని నీవును నేనును సంచరించుచో నికరముగాగ నిల్పుకొని నీవును నేనును సంచరించుచో నికరముగాగ నిల్పుకొని నీవును నేనును సంచరించుచో వికటమిటౌను సంస్కృతి కవి రవిసోములు వెల్గునంతకున్ వికటమిటౌను సంస్కృతి కవి రవిసోములు వెల్గునంతకున్. ధన్యవాదాలండి. 5వ పృచ్ఛకులు డాక్టర్ ఈమని శివనాగరెడ్డి గారు. ఇప్పుడు ఈ కొత్త రాజధానికి అమరావతి అని పేరు పెట్టిన తర్వాత గౌతమ బుద్ధుడే వచ్చి ఈ నిర్మాణ కౌశలాన్ని తిలకించి అమరావతి అధిపతి అయినటువంటి ఇంద్రునితో తన స్పందన ఎలా తెలియజేస్తాడో ఉత్పల్ మాలో తెలియజేస్తాడు. ఇంద్రుడితో అంటే ఇప్పుడు బుద్ధుడిని స్వర్గానికి కూడా పంపాలి. ఆయన ఇష్టపడ్డే బుద్ధుడు స్వర్గానికి వెళ్ళడానికి ఇష్టపడ్డా సార్ అలాగే స్వర్గం నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. స్వర్గానికి సార్ అమరావతి చూచి తినని అమరోత్తముడైన బుద్ధుడు అమర విభునితో అమరావతి చూచి తినని అమరోత్తముడైన బుద్ధుడు అమర విభునితో క్రమతం చెప్పగా అతడను ఇంద్రుడు అంటాడు. క్రమతం చెప్పగా అతడను అమరోత్తముడైన బుద్ధుడు అమర విభునితో క్రమతం చెప్పగా అతడను అమరావతి భవన జాలము అన్యంబు గదా. సింగపూర్ వాళ్ళని జపాన్ వాళ్ళని పిలిచి కాంట్రాక్ట్లు ఇచ్చేస్తాయా, దీని విషయం ఏమిటి అంటాడు. ఇక్కడ బౌద్ధ మతం ఎన్ని దేశాల్లో వ్యాపించిందో వాళ్ళందరికీ ఇచ్చారు పట్టుకెళ్ళి కాంట్రాక్ట్లు మొత్తం. సింగపూర్, జపాను, థాయిలాండ్ అవన్నీ బౌద్ధ మతం బాగా వ్యాపించింది, ఇక్కడ లేదు. అందుకని మొత్తం మీద నీ ప్రభావం బాగా ఉందా, నీ మతం ఎక్కడుందో అక్కడ ఇచ్చారు పట్టుకెళ్ళి కాంట్రాక్ట్లు అని. బాగుందండి. ఒక 5 నిమిషాల విరామం తర్వాత మళ్ళీ సమస్యలు తీసుకుందాం. విచ్చేసినటువంటి రామాయణ మహాకావ్యాన్ని వచన రూపంలో ప్రచురించి అందరికీ అందజేస్తున్నారు. మాకు సంతోషం ఏమిటంటే మా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు శ్రీ బీరం శివప్రసాద్ గారు, డాక్టర్ ఈమని శివనాగరెడ్డి గారు. ఐదు నిమిషాల విరామం కాగానే వెంటనే సమస్యలు 3వ పాదాన్ని చెప్పే ఆవృత్తి ప్రారంభం. సమస్యలలో 3వ పాదాన్ని ఈ శతావధానంలోని 4 అంశాలలో మొట్టమొదటి అంశమైన సమస్యాపూరణం అనే ఘట్టం ఈ ఆవృత్తితో విజయవంతంగా సంపూర్ణమవుతుంది. అదొక అద్భుతమైన విశేషం. పరమేశ్వరుడు కైలాసంలో ఆనంద తాండవ నృత్యం చేసే సమయంలో, కనకదుర్గమ్మ కను వెలుగులలో కృష్ణానది తరంగాలు హాయిగా ఆనంద నాట్యం చేసే ఈ శుభ సమయంలో సమస్యలను తొలగిస్తూ, పరిష్కారాలను సూచిస్తూ, సందేశాలను అనుగ్రహిస్తూ సాగుతున్న ఈ సమస్యాపూరణ కార్యక్రమం ఈ ఆవృత్తితో సంపన్నం కావడం, సుసంపన్నం కావడం, పరిపూర్ణం కావడం పరమేశ్వర కరుణా కటాక్ష వీక్ష ప్రసార ఫలం తప్ప మరొకటి కాదని భావిస్తూ వెంటనే అవధాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అవధాన గారిని కోరుతున్నాను. ననుగన్న తల్లి మృక్కెదా నన్ను గన్న తల్లినే ప్రార్థింతు. ననుగన్న తల్లి మృక్కెదా నన్ను గన్న తల్లినే ప్రార్థింతు. నన్ను మరువకుండగా
నేను నన్ను మరువకుండగా నన్ను నిన్నును మంచి దారి నడుపుచునుండన్ నన్ను గన్న తల్లి మృక్కెద నేను నన్ను గన్న తల్లిని ప్రార్థింతు. మొదటి సమస్య ఇచ్చిన పృచ్ఛకులు శృంగేరి ఉత్తరాధికారులు పీఠాధీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు. ద్రౌపది సీత ఇద్దరొక తండ్రికి పుట్టిన బిడ్డలే కదా. శ్రీ పరమావతారమగు సీత చిదగ్ని జనించే కృష్ణయే ఈ పృథివీ జనించుటకు ఇరువురకుందగి యజ్ఞం ఒక్కటే. యజ్ఞ వేదికే అన్నాను, వేదిక కంటే యజ్ఞం ఒక్కటే అని మార్చండి, అప్పుడు ఇద్దరికి సరి. యజ్ఞం ఒక్కటే. ఈ పృథివీ జనించుటకు ఇరువురకుందగి యజ్ఞం ఒక్కటే. కాపురమందు నిందపడి కాననమందున కష్టమందుటన్. కాపురమందు నిందపడి కాననమందున కష్టమందుటన్. ద్రౌపది సీత ఇద్దరొక తండ్రికి పుట్టిన బిడ్డలే కదా. ఇద్దరికి కాపురంలోనూ నిందలై పంచభర్తృగా జీవితాంతం తిడుతూనే ఉన్నారు. ఇప్పటికీ మమ్మల్ని అడిగే ధర్మ సందేహాల్లో మొదటి సందేహం ద్రౌపది 5గురు ఎందుకు చేసుకుంది, రెండో సందేహం వారిని రాముడు చంపడం ధర్మమా. మేము చంపలేదు, మేము చేసుకోలేదు, మమ్మల్ని అడుగుతుంటాం. తీర్చలేక ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నీ ఎన్ని చెప్పినా ఇవన్నీ ఇంకేదో అంటారు. నేను చెప్పాక మళ్ళీ మళ్ళా ప్రకటనకి వారు వేరే చెప్పారంటారు. ఇది ఇండికేషన్. వాళ్ళైనా ఒప్పుకుంటాడు కానీ వీళ్ళు ఒప్పుకోరు. వాళ్ళైనా ఒప్పుకుంటాడు కానీ ఈ వాలీబాల్ వాడు ఒప్పుకోరు. అందుకని అదే పెద్ద నింద అయిపోయింది ఆవిడకి. సరే సీత పాపం ఎంత నిజాయితీగా ఎంత నీతిగా ఉన్నా చివరిలో ఆవిడ అనే మాటలన్నీ అననే అన్నారు. అందుకని కాపురమందు నిందపడి కానన సీమను కష్టమందుటన్. ద్రౌపది సీత ఇద్దరు ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే కదా. సాధారణంగా నాటక పద్యాల్లో వన్స్ మోర్ ఉంటుంది, కానీ ఈ పద్యానికి మేము వన్స్ మోర్ అడుగుతున్నాం. మరొకసారి ఈ పద్యాన్ని మీ గళ మీదుగా వినాలని మేము కోరుకుంటున్నాం. ద్రౌపది సీత ఇద్దరొక తండ్రికి పుట్టిన బిడ్డలే కదా. శ్రీ పరమావతారమగు సీత చిదగ్ని జనించి కృష్ణయే ఈ పృథివీ జనించుటకు ఇరువురకుందగే యజ్ఞమొక్కటే. కాపురమందు నిందపడి కానన సీమను కష్టమందుటన్. ద్రౌపది సీత ఇద్దరు ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే కదా. రెండవ అంశం డాక్టర్ దంజాల మహతీ శంకర్ గారు. సమస్య రెండవ పృచ్ఛకం. రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టె గుణాభిరాముడై జీవుల రక్షసేయుటకు శ్రీనిలయంబును విడి వచ్చి రాజీవదళాక్షుడే తిరిగి జీవము పోయగా ధర్మనిష్టకు అని ఇదివరకు చెప్పు. భావన సేయు సన్మునుల భాగ్యము పండగా సవుమూడగా రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే గుణాభిరాముడై. భావన సేయు సన్మునుల భాగ్యము పండగ సవుమూడగా రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే గుణాభిరాముడై. వారికి పుట్టలేదు, వారికి చావు మూడగా ఈయన పుట్టాడు. జీవుల రక్షసేయుటకు శ్రీనిలయంబును వీడి వచ్చే రాజీవదళాక్షుడే తిరిగి జీవము పోయగా ధర్మనిష్టకు. ఆ ప్రయోజనాలు, అవతార ప్రయోజనాలు ధర్మానికి మరి జీవం పోయడం ఒకటి. భావన సేయు సన్మునుల భాగ్యము పండగా సవుమూడగా రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టె గుణాభిరాముడై. సమస్య 3
శ్రీ పింగళి వెంకటకృష్ణ. స్త్రీలకు మొక్కినం ధనము శ్రేయము శౌర్యము కల్గునిధనం ఆ లలితాంగిలే గయ గృహమున అందము లేదు లేదు బంధాలకు ప్రేమగంధము సుధామయ లోకము లేదు ఏకసం అంతవరకు ఆత్మ వీరిని తీసుకొస్తామని చెప్పు. ఏక సంచాలకురాలు అనేక సంచారుడు ఏక సంచాలకురాలు ఏక సంచాలకురాలు భామయే విచారణ చేయగ ఏక సంచాలకురాలు భామయే విచారణ చేయగ అట్టి ఇంటి మేస్త్రీలకు మృక్కినం అట్టి ఇంటి మేస్త్రీలకు మృక్కినం ధనము శ్రేయము శౌర్యము గల్గునిధరం. ఇంటికి ఆవిడే మేస్త్రి, మన వెనకాల భూస్త్రీ ఆవిడే మేస్త్రి. అట్టి ఇంటి మేస్త్రీలకు మృక్కినం ధనము శ్రేయము శౌర్యము కల్గునిధరం ఏక సంచాలకురాలు భామయే విచారణ చేయగ అట్టి ఇంటి మేస్త్రీలకు మృక్కినం. నిజానికి దీంట్లో స్త్రీలకు అని పూర్తి చేసేయచ్చు, పూర్తి ఏదో చమత్కారం కోసం అంతే. ఆ మేస్త్రి పనే లేదు, అదో చమత్కారం. 4వ సమస్య పంతుల వెంకటేశ్వరరావు గారు. గారు వాలీబాల్ అనేటటువంటి క్రీడాంశం ఉంది. మరి రాముడు పేరుతో కానీ రాముడిని నమ్మినటువంటి సుగ్రీవుడి పేరుతో కానీ ఏ క్రీడాంశం లేదు ఎందుకంటారు? వాలీబాల్ రాముడు కానీ సుగ్రీవుడు కానీ వీరి పేరుతో ఏ క్రీడాంశం లేదు. వారు వేయడం అనేది వాలికి తెలిసినట్టుగా రాముడికి తెలియదు, సుగ్రీవుడికి తెలియదు. బాణం వేయడం ఒకటే తెలుసు. బాణం వేయడం ఒకటే తెలుసు, బారు వేయడం వీనికి తెలుసు. ఎందుకంటే బారు వేసేవాడిని బాలుడు అంటారు, బాణం వేసేవాడిని వీరుడు అంటారు. పంతుల వెంకటేశ్వరరావు గారు. పద్యము రాధనం గదికి బాటికి కోపము హద్దు మీరగన్ పద్యమటన్న రమ్యమగు భావము శైలియు సత్యమత్కృతులు హృదయ పద ప్రయోగములు హేలగలీలగ సాగగావలెన్ హేలగలీలగ సాగగావలెన్ విద్యలకెల్ల విద్యయతి వేద్యమగున్ రసిగాళికి విద్యలకెల్ల విద్యయతి వేద్యమగున్ రసిగాళికి అట్టిదౌ పద్యము రాధనం గరికి పాటికి కోపము హద్దు మీరగన్. ఇన్ని పద్యాలు చెబుతుంటే పద్యం రాదంటే కోపం రాదు మరి అని. అట్టిదౌ పద్యము రాధనం గరికి పాటికి కోపము హద్దు మీరగన్ విద్యలకెల్ల విద్యయతి వేద్యమగున్ రసికాళికి అట్టిదౌ పద్యము రాధనం గరికి పాటికి కోపము హద్దు మీరగన్. పద్యము పద్యమటన్న రమ్యమగు భావము శైలియు సత్యమత్కృతులు హృదయ పద ప్రయోగములు హేలగలీలగ సాగగావలెన్ విద్యలకెల్ల విద్యయది వేద్యము వేద్యముగున్ రసికాళికి అట్టిదౌ పద్యము రాధనం గరికి పాటికి కోపము హద్దు మీరగన్. రాదంటే కోపం. 5 ఉన్నవ గణేష్. భారత కీర్తి చంద్రికలు భావితరాలకు చెటు తెచ్చునే శ్రీరతి ఎక్కువయ్యే సరసీరుగ చిత్తములగ్ని గుండములుగా రణబద్ధమయ్యే అగ్నిగుండములుగా రణబద్ధమయ్యే మన కావ్యములు ఆర్ష చరిత్రములు వృథాసారములయ్యే మన కావ్యముల ఆర్ష చరిత్రములు వృథాసారములయ్యే మన కావ్యముల ఆర్ష చరిత్రములు వృథాసారములయ్యనేటికి వృథాసారములయ్యనేటికి విచారము కల్గదే వృథాసారములయ్యనేటికి విచారము కల్గదే. సంప్రదాయ శోభారత కీర్తి చంద్రికలు భావితరాలకు చెడు తెచ్చునే సంప్రదాయ శోభారత కీర్తి చంద్రికలు భావితరాలకు చెడు తెచ్చునే. సంప్రదాయ శోభతో ప్రకాశించేటువంటి భారతదేశపు కీర్తి ప్రతిష్టలు ఇప్పటి వాళ్ళకి అర్థం కావడం లేదు, అది ఏమైనా చెడు తెస్తుంది అనుకుంటున్నారా? వృథాసారములయ్యనేటికి విచారము కల్గదే సంప్రదాయ శోభారత కీర్తి చంద్రికలు
భారత భావితరాలకు చేటు తెచ్చునే. 6వ సమస్య కె. వెంకటకోట. భామయుంగలియ బాలుడు పుట్టెను సత్యభామకు శ్రీ మహిళా మనోహరుడు లీలగ మానుష వేషధారి నిత్యామయమైన లోకము నిరామయమున్వనరింప కృష్ణుడే భూమిని పుట్ట ఆతని విభుండని ఎంచగా. కృష్ణుడే భూమిని పుట్ట, కృష్ణుడి భూమిని పుట్ట డే అన్నాను కదా, డే ఉంచే. కృష్ణుడే భూమిని పుట్ట ఆతని విభుండని ఎంచగా. ఆతని విభుండని ఎంచగా. కృష్ణుడే భూమిని పుట్ట ఆతని విభుండని ఎంచగా. విష్ణుదేవ శోభామయు భామయుంగలియ బాలుడు పుట్టెను సత్యభామకు. విష్ణుప్రభతో వెలుగొందేటువంటి కృష్ణుడితో కలవడం వల్ల సత్యభామకి ఒక కుమారుడు కలిగాడు. నిజానికి 10 మంది కుమారులు ఉన్నారు, కానీ ఇది మొదటి ప్రసవం. విష్ణుదేవ శోభామయు భామయుంగలియ అవతారం కాబట్టి విష్ణుదేవ శోభామయు భామయుంగలియ బాలుడు పుట్టెను సత్యభామకు. కృష్ణుడే భూమిని పుట్ట ఆతని విభుండని ఎంచగా. విష్ణుదేవ శోభామయు భామయుంగలియ బాలుడు పుట్టెను సత్యభామకు. 7వ సమస్య మరణాల శ్రీనివాసరావు. సుఖయోగీంద్రున గల్లుడయ్య గద భీష్ముండు అందరు పొంగగన్ సుఖమా అయ్యది వేదశాస్త్ర మహిమాస్తోక ప్రభావాంశుకంబు అకలంకంబకు వ్యాసభాగవతమే ఔరస్యమౌ ఆస్తియౌ సుఖయోగీంద్రునకు. శుకుడికి అది ఔరస్యమైన ఆస్తి, పుత్రుడు కాబట్టి. మరి భీష్ముడు వ్యాసుడికి అల్లుడు ఎలా అవుతాడు? అది సమస్య. ఔరస్యము ఆస్తియం సుఖయోగీంద్రునకు అల్లుడయ్య గద భీష్ముండు అందరు పొంగగన్ ప్రకటింపంగను భారత అచ్యుత సహస్రం బంధుడన్ మౌనికిన్. భారతాంతర్గతమైన విష్ణు సహస్రాన్ని చెప్పే యోగ్యత భీష్మునికి ఒక్కడికే ఉంది, అతనే చెప్పాడు. అది ఆయన్ని వరించింది. అది వ్యాసుని కన్యగా భావిస్తే భారతం రచించింది ఆయనే. కావ్యం ఎలాగో కవికి కన్యే కాబట్టి దాన్ని ఆయన ఆ కన్య వరించింది భీష్ముడు కాబట్టి ఆ రకంగా వ్యాసుడికి శుకుడు కొడుకైతే భీష్ముడు అల్లుడయ్యాడు. సమస్య 3వ పదాలు పెట్టాం. ఔరస్యము ఆస్తియౌ సుఖయోగీంద్రునకు అల్లుడయ్య గద భీష్ముండు అందరు పొంగగన్ ప్రకటింపంగను భారత అచ్యుత సహస్రం బంధుటన్. భారతంలో ఉండే అచ్యుత సహస్రం మొత్తం అంతా రావాలి కాబట్టి దాన్ని వివరించడం జరిగింది. భారత అచ్యుత సహస్రం బంధుటన్ మౌనికిన్ అంటే ఇక్కడ వ్యాసుడు. ఆ వ్యాసునికి కుమారుడు కాబట్టి పరంపరమైన ఆస్తిగా భాగవతం ఆయనకి వెళ్ళింది. భారతంలో ఉండేటువంటి విష్ణు సహస్రాన్ని అది ఈయన్ని వరించడం వల్ల, ఈయన చెప్పడం వల్ల ఆ రకంగా ఆయనకి కవిత్వ పరంగా, కన్యాపరంగా, అంకితం పరంగా అల్లుడయ్యాడు. అది భావన. అయ్యా సంతోషించారా? మీరు సంతోషించారా? మాకు అంతే చేద్దాం. ఎందుకంటే ఆడది వచ్చిందే అందం, అవధానం వచ్చిందే అవధానం అన్నారు. 8వ సమస్య జీవి జగన్మోహన్ గారు. తమ్ముల మీది మత్సరము దాల్చె సధర్ముడు రాముడు తతిన్ అమ్మును దీశనేని ప్రళయమునకే అది దారి తీయు పంతమ్మును భూననేని విపదంబుధులేని ఎడంగు కాని సీతమ్మకు గాయమయ్యనని తక్షణమే శరమందే. సీతమ్మకు గాయమయ్యనని కాకి సీతమ్మను పొడిచిందని వెంటనే మరి బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు కదా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటి మాటలు అప్పుడే వచ్చాయి. సీతమ్మకు గాయమయ్యనని తక్షణమే శరమంది కాకపోతమ్ముల మీద మత్సరము దాల్చే సధర్ముడు రాముడు ఉద్ధతిన్. సీతారాముడు పరాక్రమాన్ని కాకి పిల్లల మీద చూపించాడు. కాకపోతమ్ముల మీద మత్సరము దాల్చే సధర్ముడు రాముడు తతిన్. ఆయన సధర్ముడు అంటే విల్లు ధరించిన వాడు అని అర్థం వస్తుంది. ధర్మం అంటే విల్లు అని అర్థం ఉంది కాబట్టి అది ఉండబట్టి దానికి ఈ మార్గంతో
కాకపోతముల మీద మత్సరముదాచ సధర్ముడు రాముడు ధతిన్. 9వ సమస్య పాలపర్తి భానుమతి. రణము రణం అఘోరణము ప్రాంగణమెల్ల రణాంగణం బగున్ రణముల జీవధానములు ప్రాణము పోయు రసము పద్యమై రణమిది మేలు సేయు బుధులన్ గురుమూర్తులను ఉద్యమాళి కారణముగా. యూనివర్సిటీల్లో జరిగే గొడవలు తీసుకొస్తానండి ఇందులోకి. బుధులన్ గురుమూర్తుల ఉద్యమాళి కారణముగా బాధ పెట్టెడి విలాసములంగన. ఉద్యమాళి కారణముగా బాధ పెట్టెడి విలాసములంగన. ఉద్యమాళి కారణముగా బాధ పెట్టెడి విలాసములంగన. విశ్వవిద్యలం రణము రణం మహోరణము ప్రాంగణమల్ల రణాంగణం మగున్. మొత్తం ప్రాంగణం అంతా ఏదో గొడవ పెట్టుకుని రణాంగణం అయిపోతుంటే చదివిస్తున్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నామండి, పిల్లలు ఎలా ఉంటారో అని. అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు నేను ఒకండి. సెంట్రల్ యూనివర్సిటీలోనే పెద్ద గొడవలండి, మావాడు అక్కడ చదువుతున్నాడు. అందుకని మళ్ళీ చూసుకున్నాం ఒకసారి. ఉద్యమాలి కారణముగా బాధ పెట్టెడి విలాసములంగన. విశ్వవిద్యలం రణము రణం అఘోరణము ప్రాంగణమెల్ల రణాంగణం మగున్. లోకులు పలు లోకులనే సామెత కూడా ఉంది కదా. అవును, కాకి ఆకాకి. కాకి పర్వాలేదు, అది తెలుగు మీడియంలో చదువుకుంటుంది. కాకులకి ఇంగ్లీష్ అది అందుకని అది సుఖంగా అన్నిటితోనూ కలిసి ఉంటుంది. ఇప్పుడు ఒక కాకి ఉండదు, నలుగురు పిలుస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో చదివేవాడు ఏతో మొదలు పెడతారు. ఆ ఏతో మొదలు పెట్టి చదివేవాడు ఏకాకి. వాడికి గట్టి జీవితంలో వాడు ఒక్కడే, ఇంకెప్పుడు వాడిని పలకరించరు, వాడు చదువుకుంటాడు. మామూలుగా చదువుకుంటే కాకుల్లో కలిసిపోతాడు గొడవ. ఆ ఏతో మొదలెట్టి చదివిన వాడే ఏకాకి. 10వ సమస్య పద్యమురాయడి గరిగి మాటిక వీంద్రుడదేమి చోద్యము. పద్యములౌనే యుద్ధమున బాణములై చెరలాడుచుండగా ఖాద్యములౌనే దుష్కర ముఖముల ప్రాణముదీయుచుండ. నైవేద్యములైనవీతనికి వింతగా తోపదే. నైవేద్యములైనవి తనకి. శతావధానం ఇంత జరుగుతుంటే ఇన్ని పద్యాలు ఇలా బాణాల్లా వచ్చి గుద్దుకుంటూ ఉంటే ఏదో పోనీ సరదాగా తిందాం అనే ఖాద్యము కాదు. దుష్కర ముఖముల రకరకాల సమస్యలు ప్రాసలతో బాధపడుతున్నా కూడా నైవేద్యములయ్యని తనకి. అంతేనా? నైవేద్యములయ్యని తనకి వింతగా తోపదే. ఒక్కటే నియున్ పద్యము రాయడి గరికి పాటిక వీంద్రుడు. ఇన్ని చెబుతున్నా ఒక్కటి కూడా రాసి గుర్తుపెట్టుకోవడం లేదు, మెదడులోనే రాసి గుర్తుపెట్టుకుంటున్నాక. అందుకని పద్యం ఎక్కడో అక్కడ రాసుకుని గుర్తుపెట్టుకోవాలిగా, లేకపోతే ఎలా ఉంటాయి. అందుకని ఇవన్నీ నేను నిన్ననే చెప్పాను, ఇందులో ఏమీ లేదు పెద్ద విచిత్రం. ఆ శ్రమ పడాలి, కష్టపడాలి. అందుకే 5 నిమిషాల వ్యవధి దొరికినా మనసులో ఆలోచించుకుంటూనే ఉంటాము. ఇక్కడ ఏవో మాట్లాడుతున్నా అలా చేస్తే అది గుర్తుంటుంది ఖచ్చితంగా. అది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు మీరు. ఇక రేపు ధారణలో మళ్ళీ అమ్మవారి దయ వల్ల పూర్ణంగా చూస్తారు. రాయని భాస్కరుడు అంటే మీరే. రాయని భాస్కరుడు అంటే మీరే. రాయని భాస్కర్. నాకు ఇంకోటి కూడా రాయను, నేను నూనె కూడా రాయను, ఉపయోగం లేదు. అది కూడా రాయను భాస్కర్. పైగా రాయకపోవడం వల్లే భాస్కరుడు రేరుగా పడతాడు ఇక్కడ. రాసేవాడు అదృష్టం. అందుకే నేను రాయను, వాడు భాస్కరుడు నన్ను పాడిస్తాడు. పద్యము రాయడి గరికి పాటిక వీంద్రుడదేమి చిద్యము. నైవేద్యములయ్యనాతనికి నైవేద్యములయ్యనీతనికి వింతగా తోపదే. ఒకటే నియున్ పద్యము రాయడి గరికి పాటిక వీంద్రుడు అదేమి చోద్యము. 11వ సమస్య రాలేదు లేరా? 11వ వృచ్చిక. చెవి లేదు, పువ్వు ఎక్కడ పెట్టాలి? సరికాని చెవిలో పువ్వును పెట్టువాడే గుణ సంశీలుండు ముమ్మాటికి. రవి సూర్యులు రవిచంద్రులు స్తన యుగ్మమై వరలగా రాశిల్లు నా దేవి. తద్దివిజులు పాదములంటి మృక్క తద్దివిజులు పాదములంటి మృక్క కరుణం దివింసునా దేవి. సక్కబులన్ బ్రోచెడి తల్లి శ్రీలలితకి. సక్కబులం రోచడి తల్లి శ్రీలలితకే
కాదంబ సంబంధముల్ చెవిలో చెవిలో పువ్వును పెట్ట కదంబ మంజరి క్లుప్త కర్ణ పూర మనోహర. అటువంటి కదంబ పుష్పాలు కనుక ఆవిడ చెవిలో పెట్టగలిగితే అంతకంటే గుణశంశీరుడు ఎవడన్నా ఉంటాడా? కాదంబ సంబంధముల్ చెవిలో పువ్వును పెట్ట వాడే గుణశంశీరుండు ముమ్మాటికి. తద్దివిజుల్ పాదములంటి మృక్క తద్దివిజుల్ పాదములంటి మృక్క కరుణం దీవించునాదేవి సత్కవులం రోచెడు తల్లి శ్రీలలితకే. కాదంబ సంబంధముల్ కదంబస్య భావం కాబట్టి కాదంబ. కాదంబ సంబంధముల్ చెవిలో పువ్వును పెట్ట చెవిలో పువ్వును పెట్టువాడే గుణశంశీరుండు ముమ్మాటికిన్. 12వ సమస్య. ఈవలని కృష్ణ గారు. ఉపయోగము ఈవలని ఉపయోగం ఎంతెంతో కలదు. ప్రాణం తీశారండి మీరు. ఆ వలని ఉపయోగంతోటి ఈవలని ఉపయోగం ఎంతెంతో కలదు. అక్షరములు నేర్చుట శిక్ష అయ్యి అవియే ఆంధ్ర భాషా ముఖమందు నేర్వ. అవియే ఆంధ్ర భాషా ముఖమందు నేర్వ. ఇల్లు అమ్మయు ఆవును ఈశ్వరుడవు. ఆ అక్షరాలు తెలుగులో నేర్చుకుంటే అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. అమ్మ ధర్మానికి ప్రతీక, ఆవు అర్థపురుషార్థానికి ప్రతీక, ఇల్లు మన్మధుడు కామపురుషార్థానికి ప్రతీక. పెళ్ళి అయితే ఓ ఇంటివాడు అయ్యాడంటాం, ఇల్లు కొనుక్కున్నా ఇంటివాడు అయ్యాడనం. పెళ్ళి అయితే అంటాం వాడికి ఇల్లు లేకపోయినా. అంచేత ఇల్లు కామపురుషార్థానికి ప్రతీక, ఈశ్వరుడు మోక్ష పురుషార్థానికి ప్రతీక. 4 మాటల్లో ఇంత గొప్ప విషయం ఉంది తెలుగు మాధ్యమంలో. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. ఇందాక చెప్పే శారదామాత చేతుల్లో ఉండే పుస్తకం ధర్మానికి ప్రతీక, పుష్పం పద్మం అర్థానికి ప్రతీక, ఆ చిలుక మన్మధుడు కామానికి, మన్మథ వాహనం కామానికి ప్రతీక, జపమాల మోక్షానికి ప్రతీక అన్నట్టే తెలుగు పుస్తకం మొదటి పుటలో ఉండే అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు చతుర్వేద పురుషార్థానికి ప్రతీకలు. అమ్మ ధర్మానికి ప్రతీక. పుస్తకం కంటే ముందే అమ్మ మనకి ధర్మం చెబుతుంది, ఎలా ఉండాలో లేదు పుస్తకం పట్టుకో. ఆవు అర్థానికి ప్రతీక, పాడి పరిశ్రమ. ఇప్పటికీ దానికి 2 మంత్రులు ఉన్నారు, అర్థం కాకపోతే ఎందుకుంటారు. అలాగే ఇల్లు మన కామ పురుషార్థానికి ప్రత్యేక, ఇంటివాడు అయ్యారు. ఈశ్వరుడు మోక్ష పురుషార్థానికి ప్రత్యేక. ఇది కనుక అర్థం చేసుకోవాలంటే ఇల్లు అమ్మయు ఆవును ఈశ్వరుడవు. తెలుగు మాధ్యమంలో చదువుకుంటే అమ్మ, ఆవు, ఇల్లు ఈశ్వరుడు అవుతారు. ఈ వలని ఉపయోగం ఎంతెంతో కలదు. ఆ ఈ అనే అక్షరంతో ఈశ్వరుడే దొరుకుతాడు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఏగలు దొరుకుతాయి. ఉద్యోగాలు లేక వారు తోడుకుంటూ కూర్చోవాలి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. 4 దిక్కుమాలిన మాటలే. యాపిల్ ముందు తినడం, తర్వాత బ్యాట్ శుభ్రంగా బయటికి వెళ్ళి ఆడుకోవడం, తర్వాత క్యాట్, డాగ్ 2 పనికి మాలిన జంతువులే. పిల్లి కపటత్వానికి చెందాం, కుక్క బానిసత్వానికి చెందాం. మొదటి పుటలో అవి పెట్టి నేర్పిన తర్వాత హీరోలు తయారవ్వమంటే ఎక్కడ తయారవుతారండి? కనీసం ఆ జంతువులో సింహం, ఏనుగో పెడితే అదేనా తయారవుతారు. కుక్కల్ని పిల్లుల్ని పెట్టారు దిక్కుమాలిన విద్య. దీనికోసం ₹1,00,000 కడుతున్నాం నెలకి. అది ఈ వలని ఉపయోగమెంతో కలదు. ఇల్లు నమ్మయు ఆవును ఈశ్వరుడవు. ఈ వలని ఉపయోగమెంతో కలదు. అటువైపు వెళ్దాం. 13 ప్రసన్న కుమారి గారు. తల్లిని పెండ్లియాడియును ధన్యుడు పుణ్యుడు ఈతడే కదా. మల్లెలు జల్లు జల్లు మన మానసమందు కతన్వరించి తానల్లిన పువ్వు చేయకొనగా అమ్మ కొన అన్నకు చెప్ప వారలు వల్లెయనంగా తాను ప్రేమించిన మాట నిజమే కానీ తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు. వారలు వల్లెయనంగా చక్కనగు భావములను వారలున్ వల్లెజనంగా చక్కనగు భావములను తగను ఉపజేసి ఆ తల్లిని. వారలున్ వల్లెజనంగా చక్కనగు భావములను తగనొప్పజేసి ఆ తల్లిని. పెళ్లియాడియును ధన్యుడు పుణ్యుడు ఈతడే గదా.
తల్లిని తండ్రిని ఒప్పించి మాత్రమే చేసుకున్నాడు. ముందు వాడు వల్లే అంటే ఒప్పుకోవడం కదా, వల్లే అనడం కోసం చక్కనైనటువంటి భావాలతో వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలో అలా నచ్చ చెప్పాడు. వాడు ఒప్పుకున్నాక ఒప్పజేసి తల్లిని చక్కనగు భావములందగా ఒప్పజేసి ఆ తల్లిని, ఒప్పజేసి యున్నే అనండి, ఆ తల్లి అన్నది మళ్ళీ తండ్రి సమస్య వస్తుంది. అందుకని ఒప్పజేసి తల్లిని, తండ్రి ఏదో కాస్త ఉదారమైన హృదయంతో ఒప్పుకున్నాడు కానీ తల్లి కాస్త పెటకరించింది ఆవిడ, అందుకని ఆవిడకి బాగా నచ్చ చెప్పాడు. ఒప్పజేసి తల్లిని పెళ్లియాడి ధన్యుడు పుణ్యుడు ఈతడే కదా. 14 శామనపూడి వెంకటేశ్వరరావు గారు. అవధాని గారు, మా అమ్మగారు నన్ను చాలా అవలక్షణాలు ఉన్నాయని దుమ్మెత్తి పోసేది. ఈ అవశబ్దాన్ని మీరు వివరించగలరు. వెంటనే నేను సంతోషించేవాడిని. వెంటనే నాకు అవధూత, అవధానం, అవతారం ఈ మాటలు గుర్తొచ్చేది. కానీ అదే సందర్భంలో అవలక్షణం, అవహేళన, అవమానం అనే మాటలు కూడా ఉన్నాయి కదా. అంటే ఒక వంక ఆర్థంలోను, గొప్ప అర్థంలోను, విశేషార్థంలోను, మరో వంక వ్యతిరేకార్థంలో అవశబ్దం ఉంది. అవునవును, అవధానానికి ఇదివరకు మంచి అర్థమే ఉండేది, అప్రస్తుతం చేరిన తర్వాత అర్థం అసలు అవధానం అదే అవధానమైంది, మరే అప్రస్తుతం చెప్పడం. కొట్టి తిట్టి ఏడ్చె కొమ్మ మగని ఇట్టులమునే పెండ్లి ఏమిది వినవంచు. కొట్టి తిట్టి ఏడ్చి కొమ్మ మొగని మాకు సమ్మతముగా మన బంధువులు మెచ్చ. అంతవరకు చెప్పాను. 4వ పదం తల్లి పిల్లతో అంటుంది, మాకు సమ్మతముగా మన బంధువులు మెచ్చ పరువు నిల్పుమనియే పడతి తల్లి. పిల్లని వంతకి ఒప్పుకోకపోతే కొట్టి తిట్టి ఏడ్చి అప్పుడు కొమ్మ మొగని, అంటే కొమ్ము అంటే చేకొమ్ము, కొమ్మ మొగని నువ్వు పెళ్లి చేసుకుందుకు మాకేం అభ్యంతరం అమ్మా, ఆనందమే మేమే చెయ్యాలి కదా, నువ్వు చేసుకున్నా మంచిదే, కానీ ఇలాంటి సంబంధం చేసుకుంటాను ఇలాగే మొత్తం మీద కొట్టిందో తిట్టిందో ఏడ్చిందో ఏదో చేసి కొమ్మ మొగని మాకు సమ్మతముగా మన బంధువులు మెచ్చ పరువు నిల్పుమని ఏ పడతి తల్లి. 15వ సమస్య చుక్క యశోద గారు. చంద్రులిద్దరున్న చంద్రకాంతి జలేదు పోలవరము గూడ పోరుగాదే పట్టసీమ పీక పట్టుకొనుచునుండే, పట్టసీమ పీక పట్టుకొనుచునుండే కళలు సంగవలెను కనకదుర్గా. ఆవిడ ఇద్దరు చంద్రులున్నా చంద్రుల కళలు పనిచేయట్లా, అందుకని కానీ అమ్మవారి శిరస్సు మీద ఉండే కళని నిత్యా కళ అంటారు. నిత్యా షోడశకారూప శ్రీకంఠార్థ శరీరిణి. అందుకని ఇంకా వీళ్ళకి ఎలాగో కళలు లేవు కాబట్టి ఆ కళలు అక్కడి నుంచి తెలుసుకోవాలి. ఆ కళలు ఎవరి దగ్గర ఉంటాయి? అమ్మవారి దగ్గర ఉంటాయి. అందుకని ఎలాగో కళ తప్పిపోతుంది కాబట్టి కళలు సంగవలెను కనకదుర్గా. ఆవిడ శిరస్సు మీద ఉండేటువంటి చంద్రకళను తిరిగి ప్రసరింపజేస్తే రాష్ట్రం బాగుంటుంది. వరమా శాపమా ఆదివాసీలకు? పోలవరం అంటే అర్థం అది కట్టేస్తే వాళ్ళకి పోల్ వరం అవుతుంది. పోల్ అంటే ఎన్నిక, వాళ్ళ గొడవ వాళ్ళకు ఉంటుంది. అందుకే పోలవరం పెట్టుకున్నారు ముందు, ఇప్పుడు పెట్టుకోరు. అది పోలింగ్ ఉపయోగపడాలి, ప్రతి పని ఎన్నికలకు ఉపయోగపడాలి. రాజకీయ నాయకులు అంటే అలాగే ఆలోచిస్తారు. మనం ఏంటి ఊరికే కూర్చుని 100 పద్యాలు చెప్పి వెళ్ళిపోవడానికి, అది దేవుడికి దానికి ఉపయోగపడాలి. కళల రసంగ వలయు కనకదుర్గ. 16వ సమస్య అరుణ కుమారి గారు. లేదా రంగం, అంతరంగాల సీరియల్. రంగమైనది పో అంతరంగమకట అప్పుడు ఇచ్చింది అదే. రంగమైనది పో అంతరంగమకట అంతరంగాలు ధారవాహకమునయ్యే. అయ్యా కాదు కాదు, అంతరంగాలు ధారవాహకముగాగా మొగలి రేకులు ఒక ప్రక్క మొత్తుచుండ టీవి చూడంగా టీకి దీర్ఘం పెట్టండి, బీ హ్రస్వం చేయి. టీవి చూడంగా అప్పుడు పోటీలయ్యి ఇది చూడాలా అది చూడాలా ఏ ఛానల్ పెట్టాలి అనే విషయంలో పోటీలు వచ్చి టీవి చూడంగా అప్పుడు పోటీలయ్యి రణరంగమైనది పో అంతరంగమకట. మొత్తం మీద అంతరంగాలు రణరంగానికి దారితీసి టీవి చూడంగా అప్పుడు పోటీలయ్యి రణరంగమైనది పో అంతరంగమకట.
17వ సమస్య నారాయణం శ్రీనివాసమూర్తి. పురుషుడు పౌరుషుంగలియపు పుత్రుడు పుట్టెనదేమి చోద్యమో సురడును రాక్షసాడియును క్షుబ్ధ మహోదధి ద్రత్సునంతలో వరుస జనించినన్నిజను వైష్ణవ తేజము విశ్వమోహిని సురుచిర రూపమందే. వైష్ణవ తేజము విశ్వమోహిని సురుచిర రూపమంది అది చూచి భ్రమించెను శంకరుండగో. అది చూచి భ్రమించెను శంకరుండగో. పురుషుడు పురుషుంగలియ పుత్రుడు పుట్టెనదేమి చోద్యము. శివకేశవతనయుండై నవనవనాళీక నవనయ శోభానమందు నాళీకంబై భువి వెరసిన అయ్యప్పయే. జగన్మోహిని రూపాన్ని ధరించినప్పుడే విష్ణువుకి శివుడికి అయ్యప్ప పుట్టాడు అని అయ్యప్ప పురాణం వాళ్ళందరూ చెబుతూ ఉంటారు. అందుకని దాని ఆధారంగా ఆ పురుషుడైనటువంటి విష్ణువు స్త్రీ రూపం ధరించినప్పుడు ఆయన చూసి చూచి భ్రమించెను శంకరుండు అహో పురుషుడు పురుషుంగలియ పుత్రుడు పుట్టెను అదేమి చోద్యమో. 18వ సమస్య రాయలలో కేశవస్వామి దీనికి ఏదో సాక్ష్యం అని కూడా అంటారు. ముందు వెనక గుళ్ళు ఉన్నాయి. అందుకని సురుచిర విశ్వమోహిని సురుచిర రూపమందే అది చూచి భ్రమించెను శంకరుండు అగో పురుషుడు పురుషుంగలియ పుత్రుడు పుట్టినదేమి చోద్యమో. రాముడు వారు 18 అల్లా క్రీస్తును రామచంద్ర సుతులే ఆశ్చర్యమేమిందిరో. అల్లా క్రీస్తును రామచంద్ర సుతులే ఆశ్చర్యమేమిందులో. కల్లల్గా వివాస్తవములు జగత్కళ్యాణి దేశమే. అల్లా భక్తులకి సుమూలం అతడే ప్రాణిక్కు హీలింగు అంతవరకు చెప్పారు. తాన్ ప్రాణిక్కు హీలింగు తానుల్లాసమ్ముగనేర్చెని భువిని. యేసుక్రీస్తు ప్రాణిక్ హీలింగ్ లాంటి యోగ విద్యలను హిమాలయ శిఖరాలలో యోగుల దగ్గర నేర్చుకున్నాడు అని గ్రంథాలలోనే ముందు స్పష్టంగా ఇక్కడ సంచరించాడు. అందుకని దాని ఆధారంగా చూస్తున్న ప్రాణిక్కు హీలింగు తానుల్లాసమ్ముగా నేర్చని భువిని ఉపయోగాత్మకతలో ఉంది. తానుల్లాసమ్ముగా నేర్చని భువిని. ఇప్పుడు రామచంద్రుని ఎలా కలుపుతామంటే ఇది చారిత్రక సమాచారమే. తద్యోగ ఆద్యుడు ఆ రాముడే. ప్రాణిక్ హీలింగ్ రష్యా ఆయన గురువుగా చెబుతూ ఉంటారు. ఏదో గవిస్కి చెవిస్కి ఆ పుస్తకం మీరు చదివితే ఆయన దాన్ని హిందూ గురువుల దగ్గరే నేర్చుకున్నానని అసలు ఈ విద్యకు ఆద్యుడు రామచంద్రమూర్తినే ఆ పుస్తకంలో రాశాడు స్పష్టంగా. అందుకని మొత్తం ఈ క్రీస్తు మతానికి ఆ విద్య నేర్పిన వాడు రామచంద్రమూర్తికి సంబంధించిన ప్రాణిక్ హీలింగ్ విద్య కాబట్టి ఆ క్రీస్తు మతం నుంచే అల్లా మతం కూడా వచ్చింది. కాబట్టి అల్లా క్రీస్తును రామచంద్ర సుతులే ఆశ్చర్యమేమిందులో. ఒక చారిత్రక సమాచారాన్ని అందజేద్దామని ఒక తాపత్రయం, లేకపోతే ఏదో అర్ధాంతరన్యాసంతోనో వ్యంగ్యంగానో చేయొచ్చు, సామరస్యంగానో చెప్పేయచ్చు, పెద్ద విషయం కాదు. ఆ ప్రాణిక్ హీలింగ్ అల్లా కల్లల్గా వివాస్తవములు జగత్కళ్యాణి ఈ దేశమే. అల్లా భక్తులకి సుమూలము అతడే ప్రాణిక్కు హీలింగు. ప్రాణశబ్దంలో అకారం ఉంది కాబట్టి ప్రాణ అందుకని యతి. ప్రాణిక్కు హీలింగు తానుల్లాసమ్ముగా నేర్చెని భువని. తద్యోగ ఆద్యుడు ఆ రాముడే. అల్లా క్రీస్తును రామచంద్ర సుతులే ఆశ్చర్యమేమిందులో. 19వ సమస్య శ్రీ మల్లాది నరసింహమూర్తి గారు. హరికోటాయను ప్రమోదకారి లహరికిన్. అదే ప్రమోదహారి లహరికిన్ శరజాలముపగ్రహములు వరభారత శాస్త్రనిష్ట వైభవమందన్ తరించిరి రోదసి శ్రీహరికోటాయను ప్రమోదకారి లహరికిన్.
శ్రీహరికోట ఆయను ప్రమోదకారి లహరికిన్ శ్రీహరికోటాయను ప్రమోదకారి లహరికిన్ తరించిరి రోదసి శ్రీహరికోటాయను ప్రమోదకారి లహరికిన్ 20వ సమస్య దండిపట్ల దత్తాత్రేయ శర్మ గారు. కౌముది లేని రాతిరిని కాంచెను పున్నమి వేళ వింతగన్ ఆమెయ పీఠమెక్కునని హారతులిచ్చిరి బేరి సాత్రులో కామిని కర్మ కాలినది కారణమైనది విద్య సాగరంబై విద్యాసాగర్ కారణమైనది విద్య సాగరంబై కారణమైనది విద్య సాగరంబై మహిళన్ గణన్ అంత అందమైన పదం వద్దులేండి, సరైనది వాడదాం. కారణమైనది విద్య సాగరంబై మహిళాగ్నికి చిచ్చు పెట్టింది ఆవిడే కదా మొత్తం రాష్ట్రం. మహిళాగ్నికి ముదిరే భాగ్యములు ఆచరసాలయందునన్ కౌముదులేని రాతిరిని గాంచెను పున్నమి వేళ వింతగా. ఆ జైలు ఊసలు లెక్క పెడుతూ ఉంటే నిండు పున్నమి నాడు కూడా వెన్నెలేం కనపడ్డాలా. ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా, తమిళనాడులో ఉందామా, ముఖ్యమంత్రి గారు వచ్చి సౌకర్యాలు కల్పిస్తాడు కదా అని చూస్తుంది. దేవుడు కలిసి రాకపోవడం అంటే అర్థం ఇది. కామిని కర్మ కాలినది కారణమైనది విద్య సాగరంపై మహిళాకి ముదిరే భాగ్యములు ఆచరసాలయందునన్. నిజానికి ఇటువంటి వాళ్ళకండి ఏం చేయాలంటే ఆవిడ ఏమడిగింది, ఒక మనిషి అసిస్టెంట్ కావాలంట. ఈ దేశం చాలా విచిత్రం అండి. ఏసీ ఇవ్వాలట, పేపర్లు ఇవ్వాలట, టీవీలు ఇవ్వాలట, పరుపులన్నీ ఇవ్వాలట. అన్నీ ఇచ్చే శిక్ష ఏమిటి? పొరపాటున ఎవడన్నా రైల్వే స్టేషన్లో 1000 రూపాయలు కొట్టేస్తే వాడిని 10 నెలలు జైల్లో బారేసి నానాయాత్ర పెట్టేస్తారు. 1000 కోట్లు కొట్టేస్తే వాడు నాయకుడు దేశంలో. వాడిని ఏమీ అనరు, వాడికి సకల సౌకర్యాలు కల్పిస్తారు. కానీ ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే బుద్ధి వచ్చేలాగా 750 జతల చెప్పులు ఉన్నాయండి, అవన్నీ అక్కడ పెట్టాలి ఆ జైల్లో. రోజుకో చెప్పుతో కొట్టుకుంటే 4 ఏళ్ళకి సరిపోతుంది లెక్క. 750 × 2 కదా 1500. మీరు లెక్కేసుకుని 4 ఏళ్ళకి సరిపోతుంది శిక్ష. రోజుకో చెప్పు కొట్టుకోవడం ఒకటి పెట్టుకోవడం చేసిన తప్పు. అవి పెట్టాలి తోడుగా. చెప్పుకోదగిన తోడు అంటే అది పెట్టేస్తే కావాలంటే వాటినే పక్కగా వేసుకుని పడుకుంటారు. అవి మెత్తగానే ఉంటాయి, రబ్బర్ చెప్పు. మనం సంపాదించుకున్నవే కదా. ఒక్కొక్కళ్ళు ఎంత మతమెక్కి ప్రవర్తిస్తారంటే జయలలిత అయినా సరే ఏమనుకుంటారో తెలియదు. ఓ బలి చక్రవర్తి కథ చదివేవారు, హిరణ్యకశిపుడు కథ చదివేవారు, రావణుడు కథ చదివేవారు, అంతా గుండంలో పెడతారు, అంతా పురాణాన్ని చెబుతారు. ఒకటే అర్థం కాదు, వాళ్ళు ఎవరు మిగలేదు, వీళ్ళు మిగుతారా? ఇన్ని జతలు చెప్పులా సరే వేసుకోగలరా? మంచం దిగలేదు ఆవిడ 750 జతలు చెప్పు. మన ఆలోచన ఎంత విచిత్రంగా, మనం ఏమీ అనుభవించుందా ఊరికే పెంచు కూర్చుంటాం. అందుకని విద్య సాగరంపై మహిళాగ్నికి ముదిర భాగ్యములాచరసాలయందునన్. ముదిర భాగ్యం ముదిరిందంటే వ్యతిరేకమైందని. ముదిర భాగ్యములాచరసాలయందునన్. 21వ సమస్య శ్రీ చింతపల్లి నాగేశ్వరరావు. పురుషులు అన్న శబ్దంలోనే ఋషులు అన్న మాట దాగుతుంది. అయితే వివాహితులైన పురుషులకు సన్యాసత్వం తప్పదంటారా? వివాహితులైన పురుషులకు సన్యాసత్వం తప్పాలంటే ఓ పని చేయాలి, వివాహం కాకముందే తీసుకుంటే సరే వారికి బాధ ఉండదు. తీసుకోవడం మళ్ళీ తర్వాత సన్యాసం ముందే తీసుకుంటే వారికి బాధ ఉండదు, మనకి బాధ ఉండదు. మనకి ఇష్టమైన వాళ్ళని కూడా తీసుకోమంటే అప్పుడు హాయిగా నిత్యానంద స్వామి ఇంకా ఆవిడెవరో ఉన్నారు, హాయిగా ఉండదు. మేము ఎందుకు సన్యాసం స్వీకరించామంటే ఆయన కోసం. ఇదేమి సన్యాసం? కామమే మోక్ష సాధనము, కామమే మోక్ష సాధనము కాంచగని కలికాలమందునం. రాముని నామమొక్కటియ రక్షణ శేషుడు నీ జగత్రయంబు. ఆ ముని వెంటనే గునెడ ఆ త్రిగుణంబుల నరహరీతులన్. ఇదివరకు చెప్పింది ఆ త్రిగుణంబుల నరహరీతులన్. ఆ త్రిగుణంబుల నరహరీతులన్ సామముగా భజించిన విశాల మనస్కుడు. సామముగా భజించిన విశాల మనస్కుడు రమమూర్తి.
విశాల మనస్కుడు రమమూర్తి నిష్కామమే మోక్ష సాధనము కాంసగనీ కలికాలమందునన్. నిష్కామమే మోక్ష సాధనము కాంసగనీ కలికాలమందునన్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. తాటక యందు ఎలా ఉండాలో అలా ఉన్నాడు సంహారం చేసి తమో గుణాన్ని. అహల్య యందు ఎలా ఉండాలో అలా ఉన్నాడు సంస్కారం చేసి రజోగుణాన్ని. సీత యందు ఎలా ఉండాలో అలా ఉన్నాడు భరించి స్వీకరించి సత్వగుణాన్ని. చివరికి సత్వగుణ పరిత్యాగం చెయ్యాలి కాబట్టి సీతా పరిత్యాగం కూడా జరిగింది. ఎందుకంటే అందులో అపార్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. తత్వం తెలియక మనం మాట్లాడతాం. రామచంద్రమూర్తికి అంతకంటే భయంకరమైన బాధలు లక్ష్మణుడికి మరణశిక్ష పడింది. ఇక అంతకంటే ఏమిటండి, ఇంకా ఆయన ఉంటాడు. ఆవిడ భూమిలో కలిసిపోయింది, ఈయనేమో ప్రాయోపవేశం చేశాడు, ఈయన సరయూ నదిలో కలిసిపోయాడు. సుఖపడింది ఏముంది అక్కడ. అందుకని అదేదో ఒక విషయం దృష్టిలో పెట్టుకు మాట్లాడతాం. కానీ జీవితంలో ఎటువంటి ఘట్టాలు వచ్చినా తట్టుకోగలగడం అనేది మనకి రాముడు కృష్ణుడు కూడా నేర్పారు తమ జీవితాల ద్వారా. వాడు జీవించి మీరు ఇలా జీవించండి అని. మనం కష్టాలు పోవడం కోసం వాళ్ళని ప్రార్థించకూడదు, కష్టాలను ఎదిరించే ధైర్యం ఇవ్వమని ప్రార్థించాలి. అది వారి నుంచి నేర్చుకో. 22వ సమస్య శ్రీ దీవి రఘురామ చక్రవర్తి. పతి అల్లుండయి, అంతే కదండి. పతి అల్లుండయి సపత్ని వరళెను సుతయై అతి దారుణ బంధములివి బ్రతకల్పములౌనుగా వైకుంఠములో. బ్రతకల్పములౌనుగా వైకుంఠములో. క్షితిజాతనుగను భూమికి, క్షితిజాతనుగను భూమికి. భూమికి సీతాదేవి కుమార్తెగా పుట్టిందంటే ఏమైంది? పతి అల్లుడయ్యాడు. ఆవిడ భూదేవిగా ఉన్నప్పుడు విష్ణుమూర్తి భర్త. ఇప్పుడు ఆవిడకి సీతాదేవి పుట్టాక అదే విష్ణువు రాముడిగా అవతరించి ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. అందుకని భూదేవికి అల్లుడయ్యాడు. ఆవిడ భూదేవిగా ఉన్నప్పుడు శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర కళ్యాణం అని జరిపిస్తాం. అంచేత శ్రీదేవి ఆవిడికి సవతి. ఆ సపత్ని వరళెను సుతయై. ఆ లక్ష్మీదేవి ఇప్పుడు సీతగా పుట్టింది. అందుకని సీత ఆవిడ కుమార్తె. లోకంలో ఈ బంధాలు విచిత్రంగా ఉంటాయి, కానీ వైకుంఠ చరిత్రతో పోలిస్తే భూదేవి భావనతో పోలిస్తే హాయిగా సరిపోతుంది. క్షితిజాతనుగను భూమికి. అందుకే భూమి వాడుతూ మళ్ళీ క్షితిజాత కూడా వాడారు కావాలని. అది వివరంగా స్పష్టంగా ఉంటుంది. క్షితిజాతనుగను భూమికి. ఒక సంతానాన్ని కన్న వెంటనే భూమికి పట్టినటువంటి విచిత్ర యోగం ఏమిటి అంటే భర్త ఏమో అల్లుడయ్యాడు, సవతేమో కూతురైంది. క్షితిజాతనుగను భూమికి పతి అల్లుండై సపత్ని వరళెను సుతయై అతి దారుణ బంధములివి బ్రతకల్పములౌనుగా వైకుంఠములో. పురాణాలను అర్థం చేసుకున్నప్పుడు అటువంటి భావంతో అర్థం చేసుకుంటే ఆ కథలు బాగుంటాయి. లేకపోతే అన్ని అక్రమ సంబంధాలు అయిపోతాయి అనవసరంగా. ఆ వాడి ఉద్దేశం వేరు, చెప్పిన ఉద్దేశం వేరు. క్షితిజాతనుగను భూమికి పతి అల్లుండై సపత్ని వరళెను సుతగా. తల్లి వ్యాసుల వారే స్వయంగా చెప్పారు చాలా స్పష్టంగా. వ్యాసుల వారే స్వయంగా ఒక మాట, పురాణ గాథలని అర్థం చేసుకునే సమయంలో కల్పభేదాలు గమనించి అర్థం చేసుకోండి, లేకపోతే అపార్థాలు వస్తాయి. సూచన చేశారు ఆయన. తాళం చెవి ఇచ్చారు జాగ్రత్తగా, అది గమనించాలి. బ్రహ్మ వైవర్త పురాణంలో ఒక స్పష్టమైన మాట ఆయన చెప్పారు. నారద మహాముని చేత పలికింపజేశారు. శ్వేతవరాహ కల్పం, పద్మకల్పం, మేఘవాహన కల్పం ఎన్నో ఉన్నాయి. ఆయా కల్పాల్లో జరిగిన కథలన్నీ క్రోడీకరించి పురాణాలుగా రాశారు. అలా సమన్వయించుకుంటే తప్ప అర్థం కాదు కదా. అందుకే పురాణ కథలు విన్నప్పుడు అండి ఎప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. దాని నుంచి గ్రహించవలసిన సందేశం గ్రహించడమే. వాటి లోతుపాత్రలోకి వెళ్ళిపోయి మ్యాప్ పాయింటింగ్ గీసేయకూడదు. అవి ఎప్పటికీ అర్థం కావు. దాని నుంచి ఏం గ్రహిస్తావో అది గ్రహించి ఊరుకో. అయిపోయిందిగా. ఈ జీవితానికి ఉపయోగపడే విషయాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అవి గ్రహిస్తే అయిపోయాయి. ఇంకా అది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎలా ఎందుకు జరిగింది మనం నిర్ణయించేది. 1,00,000 ఏళ్ల క్రితం జరిగింది. నిన్నగాక మనం ఇప్పుడు శశిగడ మనసులో ఉద్దేశం ఉందా, నిజంగా జయలలితకి ఆవిడ విషయం పెట్టిందా నిర్ణయించండి. కోర్టులు నిర్ణయించలేకపోతున్నాయి. ఆవిడ అంతరంగానికి తెలియాలి ఆ విషయం. ఈ కాలం విషయం ఎదురుగా నిర్ణయించలేకపోతున్నాం. అవన్నీ ఎక్కడ నిర్ణయిస్తాం. అందుకని వాటిని అలా వదిలేసి చదువుకుని ఆదరిస్తే సరిపోతాం. బాగుందండి. తల్లిందండిని తిట్టుమయ్య జగమంతా స్వర్గధాంబగున్. 23వ సమస్య. తల్లిందండిని తిట్టుమయ్య జగమంతా స్వర్గధామంబగున్ అల్లాడించిరి దేశ దేశముల తామల్లా సుసైన్యంబు బిస్మిల్లాయంసును అంజపీఠముల భస్మీభూతముంజేయరే.
విస్మిల్లాయంసును అన్యపీఠముల భస్మీభూతముంజేజరే కల్లోలమ్ములు రేపు వారిని కల్లోలమ్ములు రేపు వారి మమతం కన్నందుకు కల్లోలమ్ములు రేపు వారి మమతం కన్నందుకు అటువంటి కల్లోలాలు రేపే వాళ్ళని మమకారంతో కని పెంచి పోషిస్తున్నారే ఎప్పుడు ఒక నింద కూడా చేయకుండా ఎలా ఉంటున్నారే అని అనకుండా అందువల్ల అది పెరుగుతుంది. కల్లోలమ్ములు రేపు వారిని వారి మమతం కన్నందుకు అవ్వారికి తల్లిందండిని తిట్టుమయ్య జగమంతా స్వర్గధామం బగున్. ఆ కన్న తల్లిదండ్రిని కూడా తిడితే పెంపకంలోనే జాగ్రత్త పడతా. వీళ్ళని పెంపకంలో జాగ్రత్త పడితే అటువంటి తీవ్రవాదులు తయారయ్యే సమస్య లేదు. విపరీతంగా కన్నడం ఎటు కాకుండా వదిలేయడం, ఏమవుతారో పట్టించుకోకపోవడం, అటువంటిప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి. కన్నవాళ్ళని పెంచవలసిన బాధ్యత ఉండాలి. కనీసం మాకు సంబంధం లేదనే విషయమైనా చెప్పాలి. ఒకడు వాడు పొగరపోతే అయితే మాకు సంబంధం లేదు మీ ఇష్టమని చెప్పాలి. అలాగూ చెప్పవు, కనీసం సానుభూతి ప్రకటించరు. వాడు దొరికి జైల్లో ఉంటే మాత్రం 10 మంది వెళ్ళి వాడిని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఎంత దుర్మార్గం అది. అందుకని ముందు తిట్టవలసింది వాళ్ళని. అందుకని కల్లోలంబులు రేపు వారి మమతం కన్నందుకు అవ్వారికి తల్లిన్ తండ్రిని తిట్టుమయ్య జగమంతా స్వర్గధామం బగున్. 24వ సమస్య కుందా విజయ రామ వరప్రసాద్ గారు. అవధాని గారు, గొడుగును కనిపెట్టిందే వాన నుంచి రక్షణకి, కానీ ఏ ఎండకా గొడుగు అనే నానుడే ప్రాచుర్యంలోకి వచ్చింది. గొడుగు వాన కోసం కదా, ఏ ఎండక గొడుగు అంటారేమిటి? వానలు కురవడం మానేశాక అలా వాడుతున్నాడు సామెతో. చాలా కాలంగా వానలు లేవుగా, పాపాత్ములేగా పెరిగారు ప్రపంచంలో. అందుకని వానలు కురిసే పని లేదు కాబట్టి గొడుగు పని లేదు. అందుకని ఈ కనీసం ఎండ బాగా ఉంటుంది, అర్థమే పోతుంది. బెదవాడ వాళ్ళకి చెప్పేది ఉంది, లేచివాడ అని పేరు కదా. అందుకని ఏ ఎండగా గొడుగు లేక. 24వ సమస్య కుందా విజయరామ ప్రసాద్. చక్రము ద్రిప్య పార్థుడు చక్రి సమక్షమునద్భుతంబుగన్ విక్రమ వీరుడర్జునుడు వేణువు గోరెను వేణువు సాయము గోరెను అయ్యడన్ వక్రత లేక స్పష్టముగా భండనమే నొనరింపనంచు భండనమే నొనరింపనంచు ఆ చక్రి వచింప అంతవరకు చెప్పారండి. చక్రి వచింప ఆ చక్రి వచింప ఊరుకొని సారథి గమ్మని ఊరుకొని సాయమును వలదంచు. సారథవుతారని ఈయన అన్నాడు. ఆయన సారథమ్మను కూడా అడగలేదు. ఇంకా అంత అవకాశం ఇచ్చాడు పాపం. నిజంగా ఆయన ఇంట్లో కూర్చుంటే ఏమయ్యేదో పరిస్థితి. ఆ చక్రి వచింప ఊరుకొని సాయమును వలదంచు. సారథి కమ్మని అన్నా తప్పే లేదు. సారథి కమ్మని అన్నా చిరకాలంగా వలదన్నాడు కదా. అందుకంటే అక్కడ ఒక మాట ఉంది. తిరుపతి వెంకట కవుల డైలాగ్ చాలా గొప్పది. ఆయన నేను ఆయుధం ధరింపరనికి అగ్గముగా ఒక పట్ల ఊరకే సాయం చేయువాడా అంటే నీ యుద్ధమేరికి కావాలనయ్యా అంటాడు వెంట. ఆ మాట కోసం నేను నీ యుద్ధమేరికి కావాలయ్యా అంటాడు. ఇప్పుడు 2వ రోజుని 9వ రోజుని భీష్ముడి మీద చక్రం ఎత్తకపోతే ఏమయ్యేది దీని పరిస్థితి. కర్ణుడు అలాగే మధ్యాహ్నం మార్తండుండా వెలుగుతుంటే మాధవ మన రథములు మరణిమ్ము అన్నాడు. అప్పుడేమైంది పరిస్థితి. ఒక్కొక్క మనిషి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే అర్జునుడైనా మనమైనా ఎవరైనా ఒక్కోసారి భగవంతుడు మర్చిపోతామండి. అలాగే అందుకే అభిమన్యుడు చనిపోయినప్పుడు కృష్ణుడికి చెప్పకుండా రాత్రికి రాత్రి ప్రతిజ్ఞ చేస్తాడు. అభిమన్యుని బతికి కారణమైన వాళ్ళు అందరినీ చంపేస్తా. అప్పుడే తిక్కన గారు పద్యం రాస్తాడు. కృష్ణుడు ఆ మందిరానికి వెళ్ళి దారుగుడితో అన్నట్ట నరుడు అనవచ్చునే నృపగణంబు జయింపగా గురుబలమింత లోకువే అంటాడు. ఆ మాట అనొచ్చా? ఆయన మతుందా లేదా? 10 మందిలో చెప్తాడా? ఆ మాటకు వచ్చి నా చెవులో చెప్పుకుంటే ఎవరికి తెలియకుండా సైంధవుడిని టీ కోసం పిలిచి చంపేసేవాడు. కృష్ణుడు ఉపాయాలన్నీ అలాగే ఉంటాయి. ఇక సైంధవుని చంపాలంటే చెల్లెలు మొగుడు కదే శ్రావణ మాసం ఆషాఢ మాసం పట్టి అని పిలుస్తాం, వస్తాడు, వేసేస్తాం. అల్లుడు కదా ఇంటికి ఆషాఢ మాసం పంట అంటే వస్తాడు. ఇక అంతే, ఇంక ఆషాఢం ఉంటుంది, శ్రావణమే అయిపోయింది ఇక్కడ. అలా చేస్తాడు కృష్ణుడు. అలా చెప్పుకుండా ఊరికే 10 మంది వింటుండగా డమడమ వేసి టీవీ 9లోను ఏబిఎన్లోను అంతటా వేయించాడు. ఈ పెద్ద స్క్రోలింగ్ వేసి మళ్ళీ దాంతో దుర్యోధనుడు అక్కడ 2 లక్షల మందిని పెట్టాడు కామని. ఇప్పుడు అందరినీ చంపితే కానీ చంపలేపాడు. మానవుల ప్రజ్ఞలు గర్వోక్తులు ఇలా ఉంటాయి. మాధవుని యొక్క ఆలోచన అలా ఉంటుంది. అందుకని మనిషిది నాలిక, భగవంతునిది ప్రణాళిక. అది
దానికి తోచినట్టు మనం మాట్లాడతాం, ప్రణాళిక తోడు ఆయన మాట్లాడతాడు తేడా. అందుకని ఆ భావం రావాలని అది ఉద్దేశిస్తాం. నిజానికి ఆయన సారథి అవ్వమని అన్న తప్పులేదు. ఆయన తర్వాత ఊరికే ఊరక చూచుచుండుటది యొప్పునుగా అని భవద్రదస్తునం వారగ చూచి నీరిపులు పక్కున నవ్వి అనాదనింతురు ఆశూరకులంబు వెచ్చరి కుసూదన తాభరమోని నీకునే సారథినై విజయ సారథి నామమునంజరించితిన్. ఆయన అన్నాడు కానీ ఈయనేమనంటే ఉన్నది పుష్టి మానవులకు ఎదుభూషణ రథంబునందను చాలు నే సున్నము చేసేదన్ రిపుల. అందుకోసం ఈ మాట ఉపయోగించుకో, ఏమాత్రం చక్కని తిప్పాడో చూద్దామని. అందుకని విక్రమ వీరుడర్జునుడు వేడువు సాయము కోరెను అయ్యడన్ వక్రత లేక స్పష్టముగా భార ఖండనమేను నరింపనంసునా చక్రివచింప ఊరకయే సాయమును వలదంసు. ఊరుకొని కాదు, ఊరకయే. ఊరకయే ఊరుకోను అని అంటే మధ్యమ పురుషము వర్ణకానికి లోపం ఇబ్బంది లేదుగా, అందుకని అలా చెప్పండి. ఊరుకోవయ్యా, అందుకని నీ యుద్ధమేరికి కావాలయ్యా అన్నాడు. గొప్ప మాట రాశారు వాళ్ళు. ఊరుకొను సాయమును వలదంసు, సాయమును వలదంసు గర్వవాచక్రము దిప్పే పార్థుడు. గర్వవాచక్రము దిప్పే పార్థుడును చక్రి సమక్షమున అద్భుతంబుగన్. ఆయన గర్వోక్తుడు అనేటువంటి చక్రాన్ని తిప్పాడు. చక్రం అంటే సమూహం అని కూడా అర్థం ఉంది కాబట్టి. గర్వవాచక్రము దిప్పే పార్థుడును చక్రి సమక్షమున అద్భుతంబుగన్. శ్రీకృష్ణుడు ఒక్క నవ్వు నవ్వుకుని చూద్దాంలే చాలా రోజులు ఉన్నాయని. 25వ సమస్య. అవధాని గారికి అభినందనలు చెప్పేంత వయసు కాదు. ఈ పూరణ చాలా అద్భుతంగా ఉంది. పూరణ కాదు, ఆ పూరణకి ఇచ్చిన వివరణకు మరి ఆయనకి అక్షరాలు ఇచ్చినా కూడా తక్కువే. మరి దానికి మిక్కిలి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి. 25వ సమస్య. భరతుడు పెళ్లి ఆడెనట భామను సీతను ప్రేమ మీరగన్. గుమ్మవారు. బరుడు లభింపడే జనుచు వంతపడెన్ జనపుండు కానీ ఆ పురరిపు చాపమున్ గడిపే పూర్ణ పరాక్రమశాలి రాముడే. అదే చెప్పు. పురరిపు చాపమున్ గడపే పూర్ణ పరాక్రమశాలి రాముడే. పరుగులు పోయి భూపతులు, పరుగులు పోయి భూపతులు భంగము చెందగా, పరువులు పోయి భూపతులు బాధను కృంగగా, భంగము చెందగా పరువులు పోయి భూపతులు బాధను కృంగగా. ఇక్కడ మంచి బాధ వేద్దాం. ఆద్య చిత్కళ భరతుడు పెళ్లి ఆడే నట భామను సీతను ప్రేమ మీరగన్. రాముడు అంటే ఆద్య చిత్కళ కదా, శ్రీమంజూషిక భక్త రక్షణ కదా, శ్రీజుంసు. ఆద్య చిత్కళ భరతుడు. ఈ యోగ శాస్త్ర పదమైన పదాలు వేయాలి అని అనిపించడానికండి. ఆద్య చిత్కళ కాబట్టి ఏది ఎందుకు చేయును, ఏది ఎలా చేయడం ఎరుగరాని వాడు అని విశ్వనాథ్ వారు అవకాశంగా అర్థం అవుతుంది అవ్వదు అనే ప్రమేయం పెట్టుకోకుండా విశ్వనాథ వారి కల్పవృక్షాన్ని రోజుకి ఒక 25 పద్యాలను నియమం పెట్టుకుని చదవండి. అర్థం అవుతుందండి. ఆయన ఏమీ అంత కఠినంగా రాయలేదు. పూర్తిగా చదవకుండా మాట్లాడుతున్నాము. సభల్లో చదివేవాడు కూడా మా పండితుడు ఆ కఠినమైన పద్యాలు చదువుతాడు. దాంతో ఇక అది ఒక భావం వచ్చేసి భయపెడుతున్నారు. చాలా హాయిగా నేను పద్యం చెప్పుకొని అది చదివితే తెలుస్తుంది. అందుకే అసలు ఆయన ఆ రాజుడు భరతుడు ఆ కైక పిలిస్తే క్షోణీభరవారణావతరణ ప్రాచీన లీలాకృతి ఏమిటమ్మా అని తెలుసున్నావిళ్ళాగే. ఈ భూభారాన్ని అవతరించడం కోసం నువ్వు అవతరించిన ప్రాచీన లీల నాకు ఆ విషయం తెలుసునయ్యా, నాకు నింద వచ్చినా మంచిదే, లోకానికి మేలు జరగాలి అన్న అందుకండి కైక. ఎంత ఉన్నతంగా చిత్రించారంటే తెలియాలంటే పక్షం చూడవలసిందా. అందుకని డాగురేపుల తడత్తడల బాకు కైక గురించి అంటాడు ఆయన. ఏమిటో ఆ మాటలు ఒక్కొక్కటి సావకాశంగా చదివి ఆస్వాదించాలి. అందుకని అవన్నీ చదివిన ప్రభావం ఇటువంటివి పడటం అంటే. ఆద్య చిత్కళ భరతుడు పరువులు పోయి భూపతులు బాధను భృంగగా. ఆద్య చిత్కళ భరతుడు పెండ్లి ఆడనట భామను సీతను ప్రేమ మీరగన్.
సమస్యలు మూడవ పాదం చెప్పారు. దీంతో సమస్య పూరణం అనే అంశం పూర్తయింది. పూరణం అయింది. రేపు సాయంత్రం ధారణ జరుగుతుంది. మొదటి అంశం పూర్తయింది. రెండవ అంశం దత్తపది. వెంటనే దత్తపది అంశాన్ని నిర్వహించే పృచ్ఛకుల వేదికపైకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే దత్తపది పృచ్ఛకులను వేదికపైకి ఆహ్వానించవలసిందిగా కార్యకర్తలలో రెండవ రోజు సాయంత్రం దత్తపది అంశంలోని మూడవ పాదాన్ని అవధాని గారు ఇప్పుడు అందిస్తారు. అవధాని గారు ప్రార్థన చేసిన వెంటనే కార్యక్రమం ప్రారంభం. మాతృదేవో అమ్మాయని పిలువగని కమ్మని ప్రేమామృతం కడుగురిపించు. అమ్మాయని పిలువగని కమ్మని ప్రేమామృతం కడుగురిపించు. నెమ్మనమున అమ్మను నే నమ్మితి, నెమ్మనమున అమ్మను నే నమ్మితి. అవధాన దీప్తి నాకికా కలుగు. అమ్మాయని పిలువగనే. దత్తపది మొదటి పృచ్ఛకులు శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు. సరి గమ పదానిస సంగీత సాహిత్యం. సరి సరి మీరెరుంగనిది సాగితియున్మధుర స్వరంబులు వరగమ కాలనేకమగు వారధి వాక్సతి వక్షమ వక్షమే గదా. వారధి వాక్సతి వక్షమే గదా. వరమగు భారతీ పదము, వరమగు భారతీ పదము, వరమగు భారతీ పదము పదము, వరమగు భారతీ పదము. భావమునంటియు భావమునంటియు రాగముండెడిన్. రాగం ఎప్పుడు భావాలను అనుసరించి ఉంటుంది. ప్రత్యేకం సంగీతం నేర్చుకోకపోయినా పద్యంలో భావం ధరిస్తే దాన్ని హృదయంలో ఇముడ్చుకుంటే చక్కగానే పడవచ్చు. సంగీతం ఉంటే సరే, ఆ మాధుర్యం వేరు. భావమునంటియు రాగముండెడిన్, దానికి మూలం వరమగు భారతీ పదము. భావమునంటియు రాగముండెడిన్, వరమగు భారతీ పదము. భావమునంటియు రాగముండెడిన్. రెండవ పృచ్ఛకులు శ్రీ వెన్నా వల్లభరావు గారు. రెండో దత్తపది. రెండవ దత్తపది శ్రీ వెన్నా వల్లభరావు గారు. ఒబామా, ట్రంప్, సింగు, మోడీ విశ్వమానవ సౌభ్రాత. ఒకటై యుండుట ఎంత కష్టమగు నొక్కో. బామ్మజైనంగనం నికటాకం కృతి చూపు. విశ్వగృహమే నిట్రంపుగా చీలదే. శిఖపట్లం విడనాడి. వాడుకలో పదం చెప్తున్నా. శిఖ అన్నాయి కానీ శిఖాయలే. శిఖపట్లం విడనాడి చమత్కారం కోసం ప్రయోగించిన మాట. అది ఎందుకు ఆ పాత తాపత్రయం పడ్డామో తర్వాత తెలుసు. శిఖపట్లం విడనాడి స్నేహమున వాసింగన్నచో. సింగ్. శిఖపట్లం విడనాడి స్నేహమున వాసింగన్నచో. వాసింగన్న సౌభ్రాత్రమౌ. అరవిటి. శిఖపట్లం విడనాడి స్నేహమున వాసింగన్న సౌభ్రాత్రమౌ. ఒకటైయుండుట ఎంత కష్టమగు నొక్కో. బామ్మయైనంగనందికటాహం కృతి చూపు. విశ్వగృహమే నిట్రంపుగా చీలదే. శిఖపట్లం విడనాడి స్నేహమున వాసింగన్న సౌభ్రాత్రమౌ.